మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, కేంద్రంలో ఏమన్నా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తూ ఉంది సార్? ఒకవేళ బీహార్లో బీజేపీ ఓడిపోతే? బీహార్లో బీజేపీ ఓడిపోయిందంటే నితీష్ కుమార్ ఒక్క నిమిషం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండడు. ఉండడానికన్నా అతనికి పదవి లేకపోతే చాలా కష్టాలు ఉంటాయి. స్టేట్ టెరిటరీలో తట్టుకోవడం చాలా కష్టం. మరి ఏదైనా ఏకబెగిన రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఏదైనా కట్టబెడితే ఏమో కానీ ఆ ఛాన్స్ అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి. మోర్ సర్వే అవ్వడానికి స్ట్రాటజీ స్పెషలిస్ట్ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉంటాడు. అవి ఇట్ విల్ డెఫినెట్లీ మేక్స్ ఏ డిఫరెంట్ ఇంపాక్ట్. సో ద బీహార్ ఎలక్షన్స్ విల్ డెఫినెట్లీ మేక్స్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. అలాంగ్ విత్ ఏంటంటే ఈ సందర్భం నేను జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన దాన్ని వింటే కూడా ప్రాబబిలిటీస్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కూడా దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ ఈల్డింగ్ టువర్డ్స్ కాంగ్రెస్ అన్న కోణంలోనే మాట్లాడాడు. ఎందుకంటే స్టేట్ కాంగ్రెస్లో వాళ్ళ రెస్పాండ్ అయ్యే తీరు చూస్తే గుడ్ బుక్స్లోనే ఉన్నారు. 2018 బంధం ఇంకా ఆ నాగార్జున సిమెంట్తో కట్టింది ఇంకా దృఢంగానే ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్వైవల్ ఇలాంటివన్నీ కూడా హయ్యెస్ట్ ప్రయారిటీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి. సో ఆ ప్రాబబిలిటీస్లో ఏమవుతుందంటే దేర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ ఈల్డింగ్ టువర్డ్స్ ఐఎన్డీఏ. సబ్జెక్టు ఏది ఈ నితీష్ కుమార్ అన్నోడు కాంగ్రెస్కి ఐఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇస్తే, ఇక్కడ స్ట్రాంగెస్ట్ అపోజిషన్లే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న దగ్గర. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం కన్నా ముందు ఈ నరేంద్ర మోడీని అమిత్ షాని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే మనం పప్పులో గాలేసినట్టే. వీళ్ళు అంతకన్నా ముందు హౌస్ డిజాల్వ్ చేసేస్తారు. ఇలాంటి డిఫరెంట్ సిండ్రోమ్స్ ఏమైనా వాళ్ళకి కనబడుతుంది. సో అలాంటప్పుడు దర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్. అప్పుడు ఎవరి రోల్ ఆడు ప్లే చేస్తారు. అంటే అప్పుడు చిన్న పార్టీస్ కూడా ఏమైనా బీజేపీ వైపు నుంచి ఎన్డీఏ నుంచి ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంటాయా సార్? ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే పవర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందులో ఎలక్షన్ పవర్లో ఉండి వెళ్ళడం కోసం చాలామంది ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ బీజేపీ తీసుకోవడానికి చూసింది అనుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వ్యవస్థలతో జరుగుతున్న గ్యాంబ్లింగ్ అందరికీ తెలిసిన విషయం, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్. ఇది వార్ ఫుటింగ్ బేసిస్లో ఇంకా ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టే కార్యక్రమమే మొదలైంది. ఇంకా జస్ట్ ఇనీషియల్ డేస్లో ఉన్నది. సో ఇది మొదట్లోనే తొంచకపోయింది అనుకోండి. మొక్కే వంగంది మోనే వంగున అన్నది మనకన్నా ఎక్కువ బీజేపీ వాళ్ళకే తెలుసు. సో ఇవన్నిట్లోంచి రేపు బీహార్ ఎలక్షన్ వైబ్రేషన్ స్పాన్ ఆఫ్ నో టైం తెలిసిపోతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కర్ణాటక ఎలక్షన్ 20 రోజులు టెస్ట్ చేసి కూర్చున్న పని అయితే జరగలేదు. గమనించారు కదా మీరు. సో అట్లాంటి పరిస్థితి అక్కడ ఉండి బీహార్కి ప్యాకేజీలు ఇస్తాం, ఇవి ఇస్తాం, ఈ కథల్లో నమ్మే రోజులు పోయి. నేను సుప్రీంకోర్టు కూడా ఏదో మంచి తీర్పు ఇచ్చినట్టుంది కదా సార్. ఆధార్ 65 లక్షల ఓట్ల విషయంలో ఫుడ్ డౌన్ అని చాలా గడిగారికి చెప్పింది. ఎడిషన్స్ అండ్ డిలీషన్స్ అన్నిటి. సో ఈ విపత్కర పరిస్థితిని బీజేపీ పరంగా సమాయత్తమై ఉన్నారా లేదా అన్న దగ్గర ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఇప్పుడున్న హైపోథెటికల్ క్రిటికాలిటీలో. సో ఈసారి జరిగే ఎలక్షన్కి అందరూ సమాయత్తమై ఉన్నారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్. తేజస్వి యాదవ్కి 2 సార్లు పడింది పిడి ఆర్జేడీకి. సో ఈ 2 సార్లు పడిన పిడికి పర్యవసానాలు అనుభవిస్తుంది అతనే. సో ఆ పర్యవసానాలను మళ్ళీ పునరావృతం చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు ఒక్కడికి కూడా ముందుకెళ్ళని నిస్సాయ స్థితి ఆర్జేడీకి బీహార్లోనే ఉంటుంది. అది ఈసారి ప్రక్షాళన ఎన్నికల. ఈసారి కాంగ్రెస్ ఆర్జేడీ మన తేజస్వి యాదవ్ వాళ్ళు బాగా కలిసి ప్లాన్ చేస్తున్నట్టున్నారు కదా సార్. బీహార్ ఎలక్షన్ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ స్టిక్కర్ అయితే బీజేపీకి వస్తుంది. అండ్ ద కలర్ ఆఫ్ నితీష్ కుమార్ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దుయ్యబట్టబడుతుంది. హౌ లాంగ్ పవర్ ఉంటే ఎలా సర్వైవ్ అవుతున్నాడు అన్నది ప్రక్షాళన జరుగుతుంది. అప్పుడుతో అసలు విషయాలు ఖచ్చితంగా సుస్పష్టంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడతాయా లేదా అన్నది, ప్రజాస్వామ్యంలో నితీష్ కుమార్ రోల్ ఏంటి, వాట్ వైటల్ రోల్ హీ హెస్ ప్లేడ్ ఆల్ ఇయర్స్ టుగెదర్ అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో చర్చనీయాంశం. సో దాని పర్యవసానాలకి మనకన్నా ప్రొయాక్టివ్గా పనిచేసేది ఎవరంటే బీజేపీ. దానికి ఛాన్స్ ఇవ్వరు.
సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గర అవును. ఫిట్గా సర్వైవ్ అవుతుంది మాత్రం బీజేపీ. ఫ్రమ్ ద లాస్ట్ 3 టర్మ్స్ చూస్తే ఫిట్గా సర్వైవ్ అవుతున్న దగ్గర కోరి తెచ్చుకుంటారు తలకానప్పుడు అంటే తెచ్చుకోరు. ఇది ఆద్యంతం గమనించవలసిన విషయం. సో అక్యుములేటెడ్ నాన్ సెన్స్ని మొదట్లోనే తుంచడానికి సిద్ధహస్తులు. ఒకళ్ళు సింపతి గెయిన్ అవుతుంది మనం అని చెప్పి ఎన్డీఏ ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళిన చంద్రబాబు గారి ఎలక్షన్ గ్యాప్ ఉందా మీకు? వాజ్పేయి గారిది పుట్టుమొలిగింది. కానీ దానికి ప్రతిదానికి 2004లో దానికి ప్రతిదానికి విరుగుడు కనిపెట్టిన వాళ్ళు అంటే బీజేపీ పరంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. సాధారణంగా మనకు చూడండి యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేట్ అయినప్పుడు, ఉదాహరణకి డిమానిటేషను లేకపోతే కరోనా పాండమిక్లో జరిగిన విధ్వంసం, అంటే ఏం పరిరక్షించారన్న దగ్గర విపరీతమైన వ్యతిరేకత ఉన్న రైతుల సమస్య మీద వేలాది మంది, వందలాది మంది చచ్చిపోయినా సరే అవన్నీ వాళ్ళ పక్క టర్న్అవుట్ చేసుకోగలిగారు. చూశారు కదా. సంచిత డిజాస్టర్ క్రైసిస్ మేనేజ్మెంట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఒక డిఫరెంట్ మెకానిజం ఫర్ దేర్ సర్వైవల్, ఫర్ దేర్ ఫిట్టెస్ట్ అండ్ టాలెస్ట్ పర్సనాలిటీస్ కింద ఎమర్జ్ అవ్వడానికి ఉన్నదానికి, అది ఛేదించడానికి ఎవరి దగ్గర ఆయుధం ఉందా అని ఎత్తుక్కోవాలి ఫస్ట్. అది లేనంతకాలం ఈ ఎలక్షన్స్ ఓన్లీ మనం థర్డ్ ఎంపైర్ నన్ను అడిగితే ఒకటి ఇద్దాం అన్న ఎలక్షనే ఉంటుంది, అంతకన్నా ఇంకేం ఉంటుంది. సో ఈ నితీష్ కుమార్ అనే కలర్ బయటికి రావాలంటే రేపు బీహార్ ఎలక్షన్ విల్ డెఫినెట్లీ గివ్స్ ఏ బజ్. అంటే ముందస్తు ఎన్నికలు కూడా వచ్చేవచ్చు కేంద్రంలో ఆబ్వియస్లీ. ఎందుకంటే పవర్ వాళ్ళు కాంకర్ చేసి ఎలక్షన్కి వెళ్తే బీజేపీ అసలు రంగులన్నీ బయటపడిపోతాయి. కాంగ్రెస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి పవర్ సీట్లో కనుక కాంగ్రెస్ ఉంటే వాళ్ళు నిర్మించే మలయాళం మనోరమ కథలు ఎవరి వల్ల కాదు విన్ను. ద వే దే హ్యాండిల్ సిబిఐ అండ్ ఈడీ అన్నది పాతక దగ్గులు నేర్పినట్టే ఉంటుంది. ఆ భయం మనందరికన్నా నరేంద్ర మోడీ, అమిత్ షాకి చాలా ఎక్కువ. గోత్రాల టైంలోనూ, తర్వాత ఒక ఐఏఎస్ షబరుద్దీన్ కేసులో సినిమా ఎలా కనబడిందో అమిత్ షా గారికి, నరేంద్ర మోడీకి బాగా తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలా ఇప్పుడు ఈరోజు ఇంత సూపర్ పవర్ అయిపోవడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా కారణం ఎవరు తెలిసే? నయమ్గఢ్ సావు. ఆ నయమ్గఢ్ సావు అమిత్ షా గారికి, నరేంద్ర మోడీకి ఎత్తిన పాలు పోశారు. అదే షబరుద్దీన్ కేసులో వీడే మెయిన్. మన హైదరాబాద్ నయమా సార్? ఇవన్నీ కొన్ని రోల్స్ని వాళ్ళకు అనుగుణంగా రోల్స్ రాయిస్ కింద మలుచుకున్న సామర్థ్యం మాత్రం వాళ్ళిద్దరికీ క్రియేటివ్ ఇవ్వాలి ఆ ద్వయానికి. ఎలక్షన్స్ అన్నవి ఇన్వెటబుల్ సిచ్యువేషనే కనబడుతుంది బీహార్ ఎలక్షన్స్ తర్వాత.